ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పాలమూరు ఉమ్మడి జిల్లాలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా అగ్రవర్ణాల నేతలు అణగదొక్కుతున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్తా ఏమిటో చూపిస్తామని మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా బీసీ సమాజ్ కన్వీనర్ శ్రీనివాస్ సాగర్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గద్వాల జిల్లాలో ఒక బీసీ మహిళ మాజీ చైర్పర్సన్ సరితను గెలవకుండా ఉన్నత వర్గాల నేతలు ఏకమై ఓడించారని, అదేవిధంగా బీసీ మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరిపై కొంతమంది సోషల్ మీడియాలో విషపూరిత ప్రకటనలు చేస్తున్నారని, అంతేకాక దేవరకద్ర బీసీ నేత కాటం ప్రదీప్ కుమార్ గౌడ్పై రాజకీయంగా ఎదగకుండా అనగదొక్కుతున్నారని, కాంగ్రెస్ పార్టీలో కండువాలు కప్పి కేవలం గంటలోనే విరమించుకున్నారని, అదేవిధంగా 40 సంవత్సరాలుగా సర్పంచ్గా కొనసాగుతూ మచ్చలేని నాయకునిగా అందరివాడుగా నిలిచిన జడ్చెల్ల పిఎస్సిఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ లాంటి బీసీ నేతలపై అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ రాజకీయంగా అణగదొక్కుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, అధికార కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది, తదితర విషయాలపై ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణ చూసుకుంటే, గద్వాలలో ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అక్కడ సరితా తిరుపతి ఒక బీసీ బిడ్డ గత అసెంబ్లీ ఎన్నికల్లో నడిగడ్డ మీద బీసీ జెండాను ఎగిరేయాలనే తాపత్రయంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి అహర్నిశలు శ్రమించి కష్టపడి అక్కడ బలంగా బీసీ వాదాన్ని తెరమికి తీసుకొచ్చి గెలుపు దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టడం జరిగింది. గెలిచే మూమెంట్లో అక్కడ బంగ్లా రాజకీయాలు మొదలై అగ్రవర్ణాల కుట్రలకు ఆమె తక్కువ మెజార్టీతో అక్కడ ఓటమి చేయడం జరిగింది. అక్కడ మన ఏం జరిగిందనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా తెలుసు. అక్కడ ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కలేని విధంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఏకమై అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరితా తిరుపతిను ఓడగొట్టడం జరిగింది. దాని ప్రధానంగా ఏంటంటే అక్కడ అగ్రవర్ణాలకు, రెడ్డిలకు అక్కడ వాళ్ళ ఉనికికి ప్రమాదం. ఆ నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డ సక్సెస్ అయితే భవిష్యత్తులో వాళ్ళ ఉనికి ప్రమాదం ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కలేని విధంగా 2 పార్టీలు ఏకమై అక్కడ బీసీ బిడ్డను ఓడడం జరిగింది. అయినా ఆమె ఓడిపోయిన తర్వాత కూడా అదే పార్టీలో ఉంటూ బీసీల గురించి, బీసీల పక్షాన పోరాటం చేస్తూ అక్కడ ఉంటే, మళ్ళీ 2 రోజుల క్రితము బీఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అంటే ఎక్కడ బీసీలు కొద్దిగా స్టాండ్ అవుతారు, అక్కడ వాళ్ళు ఏదైనా చేద్దాం అనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఈ అగ్రవర్ణాలు పార్టీలకు అతీతంగా, అంటే వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా రెడ్డిలు అందరూ ఒకటే, ఆ కోణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ అక్కడ బీసీకి అవకాశం లేకుండా బీసీ బిడ్డకు మోసం జరిగే విధంగా ఈరోజు గద్వాల నియోజకవర్గంలో జరిగింది. ఇదల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సమాజం మొత్తం గమనిస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా, ఏ రకంగా ఏ ప్లాట్ఫామ్ దొరికినా బీసీ సమాజం దీని మీద ముందుకెళ్తుంది, ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మన మక్తల్ నియోజకవర్గంలో కూడా 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో విచిత్రమైన ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే మీద ఒక బీసీ, ఎప్పుడైనా మంత్రిమండలిలో బీసీలకు అవకాశం దక్కాలి, ఈసారి అవకాశం ఉంది అని ఎప్పుడైతే చర్చ జరుగుతుందో అప్పుడు ఈ అగ్రవర్ణాలు కుట్రలు స్టార్ట్ అవుతాయి. మంత్రిమండలి విస్తరణ వాయిదేశారు, అంటే బీసీలకు ప్రియారిటీ ఇవ్వాలి, ఇవ్వవలసి వస్తుంది అనుకున్నప్పుడు, అదేవిధంగా అగ్రవర్ణాల అవకాశాలు ఎక్కువ అనుకున్నప్పుడు వాళ్ళకు రూల్స్ పనిచేయవు. బీసీలకు ఇవ్వాలన్నప్పుడే ఇటువంటి అరాచకాలు ఏదన్నా ఒకటి సోషల్ మీడియాలో పోస్టు సృష్టించి ఈరోజు బదలాం చేసే విధంగా ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. ఇటువంటివన్నీ కూడా ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇటువంటి వ్యవహారాలు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువైంది. అదేవిధంగా చూసుకుంటే దేవరకద్ర నియోజకవర్గంలో ప్రదీప్ కుమార్ గౌడ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో అతను సీట్ రాకుండా పార్టీ మారిపోవడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో జైన్ అన్నట్లే జైన్ చేయించుకున్నారు. ఎవరు ఈ రోజు వరకు కూడా నియోజకవర్గంలో అతనికి ప్రాతినిధ్యం లేదు. అదే ఒక అగ్రవర్ణ బిడ్డ, ఒక రెడ్డి బిడ్డ, ఒక వెలుమ బిడ్డ అయితే అర్ధరాత్రి స్వాగతం పలికి కండువ కప్పి ఈరోజు బయట తిప్పేవారు. ఒక బీసీ బిడ్డ అయినంత మాత్రాన ప్రదీప్ కుమార్ గౌడ్ ఈ రోజు వరకు కూడా బయట లేకుండా, అంటే వీళ్ళ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఒక రకంగా, అవసరం తీరినాక ఒక విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవహిస్తుంది. దీన్ని మేము బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా రకరకాలుగా ఎగ్జామ్ చూసుకుంటూ జడ్చల్లో పాలెం సుదర్శన్ గౌడ్ గత 40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తూ ఒక బీసీ బిడ్డగా ఎదిగి పిఎస్సీ చైర్మన్ గా అక్కడ కొనసాగుతున్నాడు. అక్కడ ఈ రోజు ఇన్ని రోజులు లేని ఇప్పుడు చర్చలు అక్కడ రాజకీయంగా ఈ బీసీలు ఎదుగుతున్నారు,
ఒక అవకాశం వస్తుంది అంటే వీళ్ళందరూ ఏకమైపోతారు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీలో ఉన్న అగ్రవర్ణం మాత్రం ఒక్క తాటి పైకి వస్తారు వాళ్ళు. నేను ఒకటే బీసీ సమాజం నుంచి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదే కనుక పునరావృతం అయితే కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో బీసీల నుంచి ఖచ్చితంగా తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకుంటుంది. రేపు మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ సమాజం ఏకమై రెడ్డిల స్థానం లేకుండా చేసేందుకు బీసీ సమాజం ప్రయత్నం చేస్తారు. ఇంకొకటి, ఈ రోజు ప్రకటించిన అది ఎన్నికల కోడ్ ఉందని చెప్పి ఈ రోజు ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో కూడా 12 రెడ్డిలకు ఇచ్చి విలమకు 1, కమ్మకు 3 అంటే మొత్తం 16. అయితే వాళ్ళు 5% 10% లేని రెడ్డిలకు ఉన్న ప్రకటించిన దాంట్లో 50%, బీసీలకు 12 స్థానాలకే పరిమితం చేసింది. అసలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు పదోన్నతుల విషయంలో కానీ, నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ, మంత్రిమండలిలో కానీ ఎక్కడ కూడా తగినంత గుర్తింపు లేదు, తగినంత స్థానం లేదు. దీని మీద ఓవరాల్ గా బీసీ సమాజం స్టాండ్ తీసుకుంటుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో బీసీ సమాజం నుంచి మాత్రం పార్టీ ఖచ్చితంగా ఇబ్బందులకు ఎదుర్కోక తప్పదు.